ప్రూవ్ దట్ ఈ క్వశ్చన్ చేయండి. సీకెన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కొసీకెన్స్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెన్స్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెన్స్ స్క్వేర్ థీటా. ఇది చేయండి అమ్మది, ఇది చేయండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేయండి. సీకెన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కొసీకెన్స్ స్క్వేర్ థీటా అని సీకెన్స్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెన్స్ స్క్వేర్ థీటా అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయండి చూద్దాం. అయిపోయింది అంతే కదా, రైట్. 1/sin స్క్వేర్ కాస్ స్క్వేర్ రాసుకుంటే అయిపోయింది. 1/cos స్క్వేర్ థీటా ప్లస్ 1/sin స్క్వేర్ థీటా రాస్తే ఏమైంది, క్రాస్ మల్టిప్లికేషన్ మీన్స్ ఎల్సిఎం చేస్తే కాస్ స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా. ఇదేమవుతుందమ్మా మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా. ఇదేమవుతుంది 1 అవుతుంది. 1/cos స్క్వేర్ థీటా ఏం రాయొచ్చు మనం, ఇది 1 కాబట్టి 1/cos స్క్వేర్ థీటా సీకెన్స్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెన్స్ స్క్వేర్ థీటా. వెరీ గుడ్, ఇది మనకు కామన్గా తెలిసిన పాయింటే. ఇది లింక్ చేసుకొని ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంటూ ఇది ప్లస్ ఉందంటే ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టే కదా. బట్ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది, ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది అది ఇంపార్టెంట్. మనకు చాలా మందికి ఇన్ఈక్వాలిటీస్ రాగానే చేయలేము క్వశ్చన్స్. ఇన్ఈక్వాలిటీస్ ఎప్పుడెప్పుడు చూసుకుంటాం మనం, సీక్వెన్స్ సిరీస్లో. సీక్వెన్స్ సిరీస్లో ఇన్ఈక్వాలిటీ రావాలంటే ఏం చేస్తాం మనం, ఏఎం > జిఎం. నిన్నే చెప్పా అవునా. ఏఎం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్ చేసుకొని కూడా ఇన్ఈక్వాలిటీస్ వస్తాయా. డిస్క్రిమినేట్ చూసుకొని, డిస్క్రిమినేటర్లో రియల్ రూట్స్ అన్నాడు అనుకోండి, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఓన్లీ రియల్ రూట్స్ అనగానే మనకి ఎలా ఉండొచ్చు, డిస్క్రిమినేట్ ఎలా ఉండొచ్చు, >0 ఉండొచ్చు లేదా =0 కూడా ఉండొచ్చు. అందుకని మనం ఏమేమి రాసేస్తాం, డి >0 రాస్తాం. ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ వస్తుందా రావట్లేదా. ఇన్ఈక్వాలిటీస్ ఇంకా రావాలంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డైరెక్ట్గా x² ఆల్వేస్ ఎలా ఉండాలి, పాజిటివ్. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, >0 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇన్ఈక్వాలిటీస్ని బేస్ చేసుకోండి. ఇంకా ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడ వస్తాయి, ఇంకా ట్రిగ్నోమెట్రీ ఇన్ఈక్వాలిటీస్ ఎలా వస్తాయి, sin θ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎలా వస్తుంది, -1 to 1. దీన్ని కూడా బేస్ చేసుకుంటామా లేదా. ఇన్ఈక్వాలిటీస్ అని ఇవన్నీ మీకు ఎక్కడో ఏదో క్వశ్చన్లో ఏదో ఒక చాప్టర్లో లింక్ చేసి మీకు ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్లో ఉంది అంటే మీకు ఏదో కాన్సెప్ట్ వాడాడు అని అర్థం. అర్థమైందమ్మా, అంటే ఈ కాన్సెప్ట్స్ ఏవో వాడాడు అని అర్థం. ఏదో కాన్సెప్ట్ మనకి. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ వాడాడు చూద్దాం. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, మనకి ఏబీలు ఉంటే ఏబీలు పాజిటివ్ తీసుకుంటే మనకేముంది, అందుకే యాంగిల్ ఏమి ఇచ్చాడు మనకి, అక్యూట్ యాంగిల్ ఇచ్చాడు. ఏబీ పాజిటివ్ అని తీసుకుంటాం. ఏబీలు పాజిటివ్ అని తీసుకుంటే ఏఎం ఏమైద్దాము మనకి a+b/2. జిఎం ఏమై ఉంటుంది, √AB. రైట్. అక్యూట్ యాంగిల్లో కాస్ θ sin θ ఎలాగ ఉంటాయి, పాజిటివ్. కాబట్టి ఏబీల్లో నేనేం తీసుకుంటున్నానంటే ఇక్కడ sin స్క్వేర్ థీటా అని కాస్ స్క్వేర్ థీటా అని తీసుకుంటున్నా. ఏ ఇది బి ఇది అనుకుంటే అప్పుడు a+b/, ఏమైద్దో చెప్పండి, ఇది sin స్క్వేర్ థీటా. ఈ క్వశ్చన్ చెప్పేస్తాను, ఇది ఓకే కదా, ఇది మీకు అర్థమైంది కదా, రైట్. దీని ఆన్సర్ చెప్తున్నా చూడండి. ఒకటి sin స్క్వేర్ థీటా అనుకుంటున్నా ఏ అని, బీనేమో కాస్ స్క్వేర్ థీటా అనుకుంటున్నా. అప్పుడు నాకు ఏఎం = ఏమైంది మన కండిషన్, ఏఎం > జిఎం. వాట్ ఈజ్ ఏఎం, ఏఎం అంటే ఏం తీసుకుంటాం, a+b/2. ఏ అంటే ఏం తీసుకున్నా, sin స్క్వేర్ థీటా. బి అంటే ఏం తీసుకున్నా, కాస్ స్క్వేర్ థీటా. రైట్. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా /2 > sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఇది ఎలాగో పాజిటివ్లే కదా, √ మోడ్ వచ్చినా ఏమైద్ది, పాజిటివ్. ఇందాక మనం నేర్చుకున్న మీరు వెంటనే అడగొచ్చు, సార్ మోడ్ వస్తుందిగా, మోడ్ వస్తే ఏమైద్ది, రెండు పాజిటివ్గా, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమైద్ది, పాజిటివ్. అందుకే డైరెక్ట్ రాసేయచ్చు. ఇప్పుడు ఏం రాయొచ్చు అమ్మ దీన్ని చూడండి. ఇప్పుడు ఇదేమవుతుంది 1/2 √= అంటే ఏంటి మనకి, ఇలా రాయొచ్చుగా, sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా 1/2. ఇక్కడ ఒక జాగ్రత్త, క్యాన్సిల్ చేయొద్దు, sin θ cos θ రాయొద్దు. ఎందుకు రాయొద్దు అంటున్నాను, అలా రాస్తే నాకు ఇలా రాదు కదా ఈ ఫామ్. అప్పుడు అందుకని ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 1/4 > sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. నాకు చెప్పండి, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిద్దా, చేంజ్ అవ్వదా స్క్వేర్ చేసినప్పుడు, చేంజ్ కాదు కదా, అవునా. రైట్. ఇన్ఈక్వాలిటీస్ దగ్గర ఇది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైనా స్క్వేర్ చేస్తున్నాం, మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవుతాయి. ఇలాంటి జాగ్రత్తగా ఉండాలి ఇన్ఈక్వాలిటీస్ దగ్గర. అంతకుముందు దాకా మనం ఈక్వల్ కాబట్టి మైనస్తో చేసిన ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇన్ఈక్వాలిటీస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా. స్క్వేరింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. సో కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి. ఇప్పుడు ఇదేమొస్తుంది మనకు, అప్పుడు 4 ఇలా వెళ్తాయి. 1/sin స్క్వేర్ థీటా కొసీకెన్స్ కాస్ స్క్వేర్ కదా, కాస్ స్క్వేర్ థీటా
కాస్ స్క్వేర్ థీటా ఇలా వస్తే 4 ఇట్లా వచ్చేస్తుంది కదమ్మా, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇటే కదా మినిమం వస్తుంది. అప్పుడు నాకు ఇది ఆల్రెడీ తెలుసుగా ఎలాగో, ఏంటిది ఇది సీకెన్స్ స్క్వేర్ థీటా ఇంటూ లైక్ కోసీకెన్స్ స్క్వేర్ థీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 4. ఫస్ట్ది అయిపోయిందా? రైట్. దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పా ఆల్రెడీ ఇందాక మనం ప్రూవ్ చేసాం. ఎలా రాయొచ్చు? ప్లస్లో రాసేయచ్చు కదా. ఎలా రాస్తాం? సీకెన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కోసీకెన్స్ స్క్వేర్ థీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 4. హెన్స్ ప్రూవ్డ్. నోట్ చేసుకో. అంటే కాన్సెప్ట్ దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఏఎంజిఎం రిలేట్ చేసి తీసుకున్నాడు అన్నమాట. రైట్. అది తెలియాలి, అది తెలియడం కోసం అంతే. ట్రిగ్నోమెట్రీలో కూడా ఇలాగ మనం ఎప్పుడైనా 2 వాల్యూస్ తీసుకొని ఏఎంజిఎం చేసేస్తాం. అంటే ఏఎంజిఎం అంటే ఇది ట్రిగ్నోమెట్రీ అని కాదు, ఏదైనా మనం పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే ఖచ్చితంగా ఏఎంజిఎంని రిలేట్ చేసేయచ్చు. ఇంకోటి కూడా ఇస్తాను, ఆ క్వశ్చన్ కూడా చేద్దాం. ఇక్కడ అక్యూట్ యాంగిల్ అని ఇచ్చాడంటే ఏబీలు ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. మనకు ఏఎంజిఎంను వాడేటప్పుడు మీకు కండిషన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ఏబీలు పాజిటివ్ ఉండాలని రాస్తాడు. ఇప్పుడు ఏబీలు పాజిటివ్లో ఉన్నాయో లేవు అలా తీసుకొని మనం ఏఎంజిఎం కట్టాలి. ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిద్ది. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అనేది అయ్యిద్ది ఖచ్చితంగా. టూ కాస్ థీటా ప్లస్ 1/sin థీటా. థీటా అక్యూట్ ఇచ్చాడు అంటే కాస్ థీటా పాజిటివే, 1/sin అన్నా పాజిటివే, tan అన్నా పాజిటివే. అప్పుడు నేను ఏబిసి అని 3 వాల్యూస్ ఉన్నాయని చెప్పుకోవచ్చుగా. అప్పుడు ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం. ఇక్కడ ఏఎం ఏమైద్దమ్మా? ఏఎం జిఎం అంటే ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకుంటే ఏఎం అని 3 వాల్యూస్కి ఎలా తీసుకుంటాం మనం? 3 వేరియబుల్స్కి ఏ ప్లస్ బి ప్లస్ సి/2 అంటే చేసేసేయండి, చేయండి. 3 వాల్యూస్ ఉన్నాయంటే ఎలా తీసుకుంటాం మనం? ఏ ప్లస్ బి ప్లస్ సి/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఇది మనకి థర్డ్ రూట్ ఆఫ్ ఏబిసి అవ్వాలి. అక్కడ స్క్వేర్ రూట్, ఇక్కడ థర్డ్ రూట్. చేయండి. ఏ అనుకుంటే దీన్ని అనుకోండి ఏని, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సి అనుకోండి. చేయండి తొందరగా చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుంది. అంటే ఒక మినిమం వాల్యూ కానీ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే వెంటనే ఏ కాన్సెప్ట్ వాడచ్చు? ఏఎంజిఎం వాడేసేయచ్చు అని థాట్ రావాలి అంతే. ఈ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ అది. మీ థాట్ ప్రాసెస్ పెంచడానికే ఈ క్వశ్చన్స్. అమ్మ 2 కాదు 3, సారీ ఏ 3 ఉంది కదా. మీన్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి/3, 3 వేరియబుల్స్ కదా, 3 వాల్యూస్ కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి/3 అక్కడ థర్డ్. ఏ ఎంతమ్మా? 2 కాస్ థీటా ప్లస్ 1/sin థీటా ప్లస్ √2 tan థీటా బై 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఏ. ఏ అంటే ఎంత ఇక్కడ మనకి? 2 కాస్ థీటా ఇంటూ 1/sin థీటా ఇంటూ √2 tan థీటా బై 1/3ఏగా తీసుకునేది. 1/3 తీసుకుంటే చూడండి ఇక్కడ కాస్ థీటా tan థీటా కాస్ థీటా బై sin థీటా అంటే cot థీటా క్యాన్సిల్. ఫైనల్గా 3ని కూడా సైడ్కి తీసుకెళ్తాయి. 2 cos థీటా ప్లస్ 1/sin థీటా ప్లస్ √2 tan థీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం రావాలి మనకు వచ్చేసరికి? ఇది 3 ఇంటూ ఇది ఏమవుతుందమ్మా మనకి? 2√2 హోల్ పవర్ 1/3. రైట్. ఇది ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. ఇది రైట్. 3 ఇంటూ దీన్ని 2 పవర్ 1 1 ప్లస్ అంటే 3/2 రాయొచ్చుగా. 3/2 1/3 ఓకేనా. అప్పుడు ఏమవుతుంది మనకు వచ్చేసరికి 3 క్యాన్సిల్. ఫైనల్గా ఏం మిగిలింది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3√2. నోట్ చేయండి. 3√2 మినిమం వాల్యూ. మినిమం వాల్యూ అడిగింది. మినిమం వాల్యూ ఎంత? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట? 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. కొత్త కాన్సెప్ట్. సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్.
సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. యాంగిల్ అంటే ఏం డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు మనం? యాంగిల్ అంటే ఏం డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు? ద అమౌంట్ ఆఫ్ ది రొటేషన్ ఫ్రమ్ ఇనిషియల్ సైడ్ టు టెర్మినల్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి రే, ఇలా ఉంది ఒక రే. ఇప్పుడు వచ్చేసరికి ఇలా రొటేట్ చేసాం అనుకోండి, ఇది ఇనిషియల్ సైడ్, ఇది టెర్మినల్ సైడ్ అనుకోండి. ఇది ఇనిషియల్ సైడ్ అనుకుందాం, ఇది టెర్మినల్ సైడ్ అనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ ఓ నుంచి తీసుకుంటే ఇది ఏ అనుకోండి, ఇది రే కదా, ఓఏ అనేది రేనే కదా, ఓబి రేనే కదా. ఇప్పుడు రొటేట్ చేస్తున్నానా లేదా? ఆ అమౌంట్ ఆఫ్ ది రొటేషన్ నేను ఏమంటాను? యాంగిల్ అంట. యాంగిల్ నేను థీటా ఏదైనా తీసుకోవచ్చు, సై పై ఏదన్నా సింబల్. ఇప్పుడు నేను థీటా తీసుకున్నా, ప్లస్ థీటా తీసుకున్నా, మైనస్ థీటా తీసుకున్నా, ప్లస్ థీటా. ఎందుకని? ఎప్పుడైనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? పాజిటివ్. ఒకవేళ ఇలా తిరిగాను అనుకోండి, ఇలా తీసుకుంటే ఏమండి? మైనస్ థీటా. దీన్ని ఏమంటాం? క్లాక్ వైజ్ డైరెక్షన్. బై కన్వెన్షన్ ఏం తీసుకున్నారంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే పాజిటివ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే దాన్ని ఏమంటాం? నెగిటివ్. దీన్ని యాంగిల్ అంటాం. ఓకేనా? ఇక్కడ అర్థమైనట్టే కదా. ఎప్పుడైనా మనకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటే ప్లస్ తీసుకుంటాం. ఒక 60 degrees తిరిగాం అనుకున్నామ్మా, ఏం రాస్తాం మనం? ఇది ప్లస్ 60. అదే ఇన్ కేస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 60 తిరిగాం అనుకో, ఇక్కడ ఏం రాస్తాం? మైనస్ 60. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యాంగిల్స్ని మెజర్ చేసే యూనిట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? యాంగిల్స్ ఎన్ని యూనిట్స్తో మెజర్ చేయొచ్చు? డిగ్రీస్, రేడియన్స్, మినిట్స్, సెకండ్స్ ఆటోమేటిక్ దానిలోనే డిగ్రీస్లోనే వచ్చేస్తుంది. బట్ అది కాదు, ఇంకా గ్రేడ్స్. ఓకే, ఇప్పుడు వరకు మనం వినాం, అది యాక్చువల్గా మనం యూజ్ చేయం కూడా, అవసరం లేదు కూడా. మనకి ఎక్కువ అలవాటైన సిస్టమ్స్ ఏంటి? మనకి యూనిట్స్ ఏంటి? డిగ్రీస్, రేడియన్స్. డిగ్రీస్ ఎందుకు తీసుకొచ్చామంటే మనకి ఎప్పుడు మనకి ఈజీగా ఉండే యూనిట్స్ అనమాట అవి. కానీ రేడియన్స్ ఎందుకు తీసుకొచ్చాం? రేడియన్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు 180 ఈక్వల్ ఎంతమ్మా? పై. ఎలాగా 180 ఎందుకు పై అవ్వాలి? 180 ఈక్వల్ π/2 అవ్వచ్చుగా. నా డౌట్ అది. చెప్పాక అప్పుడప్పుడు నాకు డౌట్స్ వస్తాయని చెప్తా ఉంటా కదా, ఆ డౌట్లో ఈ డౌట్. 180 ఈక్వల్ π/2 ఎందుకు తీసుకోవట్లా? నేను 180 ఈక్వల్ π ఎందుకు తీసుకుంటున్నా? రాలేదు ఎప్పుడు డౌట్? పై వాల్యూ ఎంత? 3.14. వద్దాం, ఈ కాన్సెప్ట్గా వద్దాం. ఇప్పుడు ఎవరెవరికి రిలేషన్ ఉంది? డిగ్రీస్కి, రేడియన్స్కి. అవునా? రైట్. అసలు ఈ రేడియన్స్ కూడా ఎందుకు కనుక్కున్నాం ఏంటనే చూద్దాం. సరే, ఇంకో డౌట్. ఎప్పుడైనా మీరు ఇలా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ వేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద డిగ్రీస్ తీసుకుంటామా, రేడియన్స్ తీసుకుంటామా? 0, 90 ఎలా రాస్తాం? π/2 π అని ఇలా రాస్తాం. మరి 90 degrees 180 degrees అని ఎందుకు రాయం? మరి అమ్మా, ఒకే లైన్ మీద అన్ని యాంగిల్స్ రావా? ఎందుకు రావు? π/2 అనే యాంగిల్ అన్ని యాంగిల్సే కదా. కానీ ఎప్పుడైనా మీరు చూస్తే గ్రాఫ్లో మనం వెంటనే ఏం వేస్తాం? మనం రేడియన్స్తో వేస్తాం, పైతో. ఎందుకు? 2 డౌట్లు అడిగా. ఒక డౌట్ ఏంటి? π = 180 ఎందుకు? ఇంకోటి ఎందుకు తీసుకుంటాం? మరి నేను డిగ్రీస్ ఎందుకు తీసుకోవట్లా? మీరు ఎప్పుడైనా చూస్తే వెంటనే మీ గ్రాఫ్లో కానీ ఎక్కడైనా కానీ ఏముంటుంది? రేడియన్స్లో ఉంటుందా, ఉండదా? డిగ్రీస్లో ఉండదు. చూసుకోండి కావాలనుకుంటే. గ్రాఫ్లు డ్రా చేసిన మళ్ళీ బ్యాక్ రావాలంటే ఎలాగా? వద్దులే, తర్వాత చూపిస్తా. రేడియన్స్ ఇది ఒకటి వచ్చేసరికి చూద్దాం, కాన్సెప్ట్కి వద్దాం. ఓకేనా? ఫస్ట్ సిస్టమ్. ముందు సిస్టమ్స్ నేర్చుకొని దీని క్లారిటీకి వచ్చేద్దాం. ఇప్పుడు 2 పాయింట్లు మనకు తెలియాలి, అంతేనా? 2 పాయింట్లు ఏంటి మనకి? π = 180 ఎందుకు, ఇంకోటి వచ్చేసరికి రేడియన్స్ ఎందుకు తీసుకుంటాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. దీనిలో రైట్ యాంగిల్ అంటే ఏంటమ్మా? రైట్ యాంగిల్ అంటే ఏంటి మీనింగ్? 90 కాదు, నేను 100 గ్రేడ్స్ అంట. తప్ప? π/2 అంట. తప్ప? కాదు. 90 degrees, డిగ్రీస్లో 90 రైట్ యాంగిల్ అనేది. అదే ఇన్ కేస్ రేడియన్స్లో అయితే π/2, అదే గ్రేడ్స్లో అయితే 100 గ్రేడ్స్. అలాగో చూద్దాం.
ఇప్పుడు ఈ సిస్టంలో మనకి ఇలాగా మన క్వాడ్రంట్స్ ఎన్ని వస్తాయి? 4 ఏనా ఇలాగా? దీన్ని మనం ఇలా ఏ క్వాడ్రంట్, ఒక క్వాడ్రంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం మనం? రైట్ యాంగిల్ అంటున్నాం. ఈ రైట్ యాంగిల్ నేను 90 డిగ్రీస్, ఒక రైట్ యాంగిల్ ఈక్వల్ టు, ఈ సిస్టంలో 1 రైట్ యాంగిల్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అందుకని పెట్టుకున్నాం. ఇదంటే డిగ్రీ సిస్టమ్ అనమాట. దీని యూనిట్స్ ఏంటి ఇక్కడ? డిగ్రీస్. అప్పుడు 1 డిగ్రీ ఏమై ఉండాలి? ఇప్పుడు నువ్వు చెప్తున్నాయి 60 మినిట్స్. 1 మినిట్ ఏమై ఉండాలి? 60 సెకండ్స్. నోట్ చేసుకోండి. ఈ సిస్టమ్ని ఏమంటాం మనం? డిగ్రీస్లో తీసుకుంటాం. అంటే లైక్ మనకి ఎంకేఎస్ ఎలా సిస్టమ్స్ ఉన్నాయి చూసారా, అలాగనమాట. ఈ సిస్టంలో మనం 90 డిగ్రీస్ ఈ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం మనం డిగ్రీస్కి. 1 రైట్ యాంగిల్ ఈక్వల్ 90. అంటే దీని అర్థం ఏంటమ్మా? 1 రైట్ యాంగిల్ అంటే ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నట్టు? ఇది 90 పార్ట్స్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే 0 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? 90. ఈ లైన్ 90th లైన్ అని అర్థం. ఓకేనా? 90th పార్ట్. జస్ట్ ఇంతవరకు చాలు, బియాండ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది నేను క్వశ్చన్ ఏం రావు, జస్ట్ మీకు అర్థం కావడానికి అంతే. అందుకే స్పీడ్కి వెళ్ళిపోదాం. ఒక రైట్ యాంగిల్ని మనం 90 డిగ్రీస్ 90 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దీనిలో ఒక్కొక్క పార్ట్ని ఏమంటున్నా నేను? డిగ్రీ అంటున్నా. 1 డిగ్రీ. ఆ 1 డిగ్రీ ఎంత అంట? 60 మినిట్స్ అంట. మళ్ళీ 1 మినిట్ ఎంత అంట? 60 సెకండ్స్ అంట. అలా. నెక్స్ట్ సిస్టమ్ సెంటిజెసిమల్ సిస్టమ్. పేర్లోనే ఉంది చూడండి. ఒక రైట్ యాంగిల్ని ఎంతగా డివైడ్ చేయొచ్చు చూడండి. సెంటి అండ్ నేమ్స్లోనే ఉంది. అంటే సెంట్ అంటే ఎంత? 100 కదా. పర్సెంట్ అంటాం. పర్సెంట్ అంటే ఎంత? 100 కదా. సో ఇప్పుడు ఇది ఎంత? 100 గ్రేడ్స్. 100 గ్రేడ్స్. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఇలా డివైడ్ చేసామనుకోండి, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసినట్టమ్మా? ఇది 100 పార్ట్. ఇది వచ్చేసరికి 100 గ్రేడ్ ఇది. కానీ ఈ సిస్టమ్ని మనం వాడం. మీరు ఎన్న కూడా ఎన్ని ఉండరు. ఓకేనా? ఎన్నా కానీ జస్ట్ ఇని వదిలేసి ఉంటారు. అసలు మన బుక్స్లో కానీ ఎక్కడ దీని గురించి రాదు, ఈ టాపిక్ గురించి. జస్ట్ మనకు ఒక ఐడియా కోసం అంతే. అప్పుడు 1 గ్రేడ్ ఎంత? 1 గ్రేడ్ ఎన్ని మినిట్స్? ఎంత 1 గ్రేడ్ ఎన్ని మినిట్స్? 100 మినిట్స్. 1 మినిట్ ఎంత? అంతమ్మా? వన్ మినిట్ ఎంత? 100 సెకండ్స్. నోట్ చేసుకోండి. అన్నీ 100లే. బట్ ఈ సిస్టమ్ మనం వాడం. జస్ట్ అలా తెలుసుకోండి అంతే. తెలుసుకుని వదిలేండి, అవసరం లేదు కూడా. నెక్స్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ సిస్టమ్, సర్క్యులర్ సిస్టమ్. అక్కడ వస్తుంది మనకు రేడియన్ అనేది. అసలు 1 రేడియన్ అంటే ఏంటి? 1 రేడియన్ అంటే ఏంటి? పై బై ఓకే. అసలు ఆ పై బై 180 ఎలా వచ్చిందనే కదా మనకు కావాల్సింది. పై ఈక్వల్ 180 కదా. 1 రేడియన్ ఈక్వల్ టు 180 బై పై అని రాస్తాం. అసలు అది ఎలా వచ్చిందనే కదా మన కాన్సెప్ట్ కదా. ఇప్పుడు చూద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ కాన్సెప్ట్, పై ఈక్వల్ 180 ఎలా అనేది. నెక్స్ట్ సర్క్యులర్ సిస్టమ్ అమ్మ, ఇంపార్టెంట్ సిస్టమ్. సర్క్యులర్ అనే మీనింగ్ ఉందంటే అర్థం ఏంటి? సర్కిల్ తీసుకుంటున్నట్టే కదా, ఒక కంప్లీట్ రొటేషన్ తీసుకొని చేస్తున్నట్టేగా. మనకు సైన్ వేవ్ ఎలా ఉంటుంది? పీరియాడిక్కా? పీరియాడిక్కేగా. అంటే కంప్లీట్గా రొటేషన్ అయ్యి మళ్ళీ సేమ్ వాల్యూస్ రొటేట్ అవుతే ఉండవా? అంటే పీరియాడిక్ అవుతుందా లేదా? అంటే ఈ సిస్టమ్ బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. రివర్స్. ఓకే. ద యాంగిల్ రాసుకోండి. ద యాంగిల్ subtended at center by arc length equal to radius is called
రేడియన్, 1 రేడియన్. ఇది ఇక్కడ ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ అనేది పెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోండి. ఆర్క్ లెంత్ అని మెయిన్గా మాట్లాడుతున్నానంటే సర్కిలే కదా. సర్కిల్లో మీరు చూడనమ్మా, సర్కిల్ ఇలా తీసుకుంటాం. సర్కిల్ ఇలా తీసుకున్న తర్వాత ఏం జరిగింది, సెంటర్ ఇది, సెంటర్ నుంచి ఇలాగా ఒక యాంగిల్, ఇదే ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఏమనుకుంటున్నా, ఎల్ అనుకుంటున్నా. ఇది టేటా అవుతుందా లేదా, ఇది టేటా, ఇదేమైంది ఆర్, రైట్. ఇప్పుడు మనకి ఎల్ ఈక్వల్ టు ఏంటి మనకు తెలిసింది, మనకి ఎల్ ఈక్వల్ టు ఆర్ టేటా. టేటా ఈక్వల్ టు ఎంత, ఎల్ బై ఆర్, రైట్. టేటా ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి, ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ బై ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఎంత చేసిందంట, ఈ టేటా ఎంత అంట మనకి, లైక్ ఎల్ ఎంత అంట, ఎల్ ఈక్వల్ టు ఆర్. ఎల్ ఈక్వల్ టు ఆర్ అనే కదా దాని అర్థం. ఆర్క్ లెంత్ ఏమంటున్నాడు, ఇదే కాన్సెప్ట్. ఎల్ ఈక్వల్ టు ఆర్ అని ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. టేటా ఈక్వల్ టు ఏమవుతుందో, ఎల్ అంటే ఆర్ బై ఆర్, ఆర్ బై ఆర్ అంటే క్యాన్సిల్ చేస్తే 1 రేడియన్, టేటా ఈక్వల్ 1 రేడియన్. అప్పుడు ఈ టేటా ఏమై ఉంటుంది, ఎప్పుడైతే ఎల్ ఈక్వల్ టు ఆర్ అయి ఉంటుందో ఇది ఏమై ఉంటుందమ్మా, 1 రేడియన్. నోట్ చేసుకోండి, ఇది 1 రేడియన్ కాన్సెప్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మన కాన్సెప్ట్ మొత్తం, ఈ డెఫినేషన్ నుంచి స్టార్ట్ అయింది. అర్థం కాలేదా, యాక్చువల్గా మనకి ఎల్ ఈక్వల్ టు ఆర్ బై టేటా అంటే ఇదేగా, అవునా. ఇక్కడ క్వశ్చన్లో చూడు, ఈ డెఫినేషన్ నుంచే స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు అసలు 1 రేడియన్ అంటే మీనింగ్ ఏంటి, రేడియన్ అంటే 1 రేడియన్ అంటే ఆర్క్ లెంత్ ఎంత, ఎల్ అయినా ఆర్క్ లెంత్ దేనికి ఈక్వల్ అయిందంట, ఆ సర్కిల్ యొక్క రేడియస్కి ఈక్వల్ అయిందంట. అంటే దీనికి ఎల్ ఈక్వల్ టు ఆర్ అయినట్టేగా. ఎల్ ఈక్వల్ టు ఆర్ అంటే 6 6 6. అప్పుడు మన కాన్సెప్ట్ టేటా ఈక్వల్ టు ఎల్ బై ఆర్ఏగా ఫార్ములా. ఎల్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఆర్. ఆర్ బై ఆర్ అంటే ఎంత, 1. అంటే టేటా ఎంత వచ్చినట్టు, 1 వచ్చినట్టేగా. ఎప్పుడైతే మనకు ఆర్క్ లెంత్ రేడియస్ ఎంత లెంత్ వచ్చిద్దో మీకు 1 రేడియన్ వచ్చినట్టే, అది దాని అర్థం. ఇక్కడ 3 3 ఉందనుకో, ఆర్క్ లెంత్ కూడా ఎంత ఉండాలి, 3. 4 4 ఉందనుకో, ఆర్క్ లెంత్ ఎంత ఉండాలి, 4. రేడియస్ 5 ఉందనుకో, ఆర్క్ లెంత్ ఎంత ఉండాలి, 5. ఒకవేళ రేడియస్ 10 ఉందనుకో, ఆర్క్ లెంత్ ఎంత ఉండాలి, 10. అప్పుడు నీకు ఏమొస్తుంది, 1 రేడియన్ వస్తుంది. మీకు సర్కిల్ ఎంత పెద్దదన్నా ఉండేవండి, మనకు 1 రేడియన్ రావాలంటే ఆ సర్కిల్ ఏం అవ్వాలి, రేడియస్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్, రైట్. అర్థమైంది. ఇప్పుడు చూడండమ్మా, మీరు ఇది కూడా చూసుంటారు, ఇది అర్థమైపోయింది. 1 రేడియన్ అంటే, 1 రేడియన్ అంటే ఏంటి, ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్లో మీకు రేడియస్ ఎంత అయితే ఉంటుందో ఆర్క్ లెంత్ అంతే రేడియస్, అంటే అంతే లెంత్ తీసుకుంటే అంత డిస్టెన్స్లో ఆటోమేటిక్గా మీకు ఏమొచ్చేసింది, 1 రేడియన్ వచ్చేస్తుంది, దాని అర్థం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎలా రాసేయచ్చా, మనకి ఎల్ లెంత్ ఏదైతే కావాలో దాన్ని నేను ఎలా రాయొచ్చు, టేటా బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr. ఓకే, ఇలా రాయొచ్చా. ఎందుకని, సర్కంఫరెన్స్ మొత్తం ఇలా ఉంది, ఇలా ఉండేసరికి ఇలా తీసుకుంటే ఇది ఎల్ఏ కదమ్మా, ఎల్ఏగా. ఈ ఎల్ రావాలంటే ఇప్పుడు టేటానేగా తీసుకుంటుంది. ఈ టేటా 360 తీసుకున్నాను అనుకో, 360 క్యాన్సిల్ అవుతే ఎల్ మొత్తం ఎంత, 2πr. ఓకే, ఇప్పుడు ఇలా రాసుకోవచ్చా లేదా. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు చెప్పండి, టేటా ఈక్వల్ టు అంటే రైట్, ఎల్ ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు టేటా ఏమై ఉండాలని చెప్పా, 1 రేడియన్ అవ్వాలని చెప్పా. సబ్స్టిట్యూట్ చేయండి దీనిలో. ఎల్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, ఆర్. టేటా ఎంత తీసుకున్నాం, 1 రేడియన్, 360 డిగ్రీస్ ఇంటూ 2πr. ఆర్ఆర్ క్యాన్సిల్. ఓకే, 2తో క్యాన్సిల్ చేస్తే, ఈ 2తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత, 180. పై ఎంత, పై ఇంటూ 1 రేడియన్ అంటే పై రేడియనేగా, పై రేడియన్ ఈక్వల్ టు ఎంత, 180. అయిపోయింది, అలా వచ్చింది. నోట్ చేయండి. అందుకే ఇంకా పై ఈక్వల్ టు 180 ఎలా అంటే ఇది రీజన్. ఇప్పుడు ఒక డెఫినేషన్ మనకు తెలియాలా లేదా, ఆ 1 రేడియన్ డెఫినేషన్ తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే, రైట్. అంతే, మీకు ఆ కనెక్షన్స్ తెలియాలి అంతే. నేను ఫస్ట్ క్లాసే చెప్పా కదా, మీకు కాన్సెప్ట్స్ అన్నీ బేసిక్స్ ఐడియా ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ కొన్ని డాట్స్ ఉన్నాయి, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి మీరు క్వశ్చన్ చేసేయగలరు. అంటే మీన్స్ థింకింగ్ ప్రాసెస్ బాగుంటుంది. అప్పుడు ఎలాంటి అడ్వాన్స్ క్వశ్చన్ లాంటివి వచ్చినా కానీ థింక్ చేయడానికి వాళ్ళు, అంటే మీరు ఆన్సర్ చేసేస్తారు నేను వెంటనే చెప్పను, కానీ ఆలోచించగలరని నేను అనుకుంటున్నాను అంతే. ఓకేనా. 22/7 రేషనల్, పై అనేది రేషనలా ఇరేషనలా, ఇరేషనలేగా. పై వాల్యూ ఎంత, తప్పు 22/7 అప్రాక్సిమేట్ వాల్యూ.
అంతేగాని ఇది కాదు. ఇదేం పై ఏమో ఇరేషనల్ అని చెప్తున్నారు. మరి 22/7 ఇరేషనలా రేషనలా? రేషనల్ నెంబర్. మరి ఎలాగవుతాయి రెండు ఈక్వల్? అవ్వకూడదు కదా. క్యాల్కులేషన్స్ కోసం తీసుకున్నానమ్మా ఇది. నేను క్యాల్కులేషన్ కోసం తీసుకున్నా, అంతేగాని పై వాల్యూ ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ కాదు. దాని అర్థం అది. క్యాల్కులేషన్స్ కోసం 22/, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 3.14 సో అని వస్తుందా? పై వాల్యూ కూడా మనకు అలాగే వస్తుంది 3.14 అని. దీని అర్థం ఏంటంటే చూడండి, చూద్దాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏం అర్థమైంది? పై ఈక్వల్ టు 180 అని అర్థమైందిగా, అవునా? 180 degrees అని అర్థమైందిగా పై రేడియన్స్. ఆ పై వాల్యూ ఎంతో చూద్దాం. చూడండి, ఇలా తీసుకుంటున్నానమ్మా, ఇలా తీసుకుంటున్నా. 180 degrees అంటే ఇదేగా, ఇది నాకు తెలుసు, సెమీస్పియర్ అని అర్థమైపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా ఇలాగ వచ్చారనే 180 అంటే. ఇప్పుడు పై వాల్యూ ఎలాగో చూద్దాం. పై రేడియన్స్ అంటున్నాగా, ఇక్కడ వరకు ఎన్ని రేడియన్స్ వచ్చిందో చూద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఇది 6, ఇక్కడికి ఒక రేడియన్ 1 రేడియన్, ఇక్కడికి ఒక 1 రేడియన్, అంటే ఈ లెంత్లు కట్ చేసుకుంటే వెళ్తున్నా 6, ఇదొక 6, ఇదొక 6 అయిందంటే ఇది కూడా ఏమైంది 1 రేడియన్. ఇంకోటి కూడా కట్ చేస్తే ఇది కూడా ఏమవుతుంది 1 రేడియన్. ఈ మిగిలిందే 0.14 సోన్స్ రేడియన్స్ వచ్చింది. అప్పుడు ఏమైంది చెప్పండి నాకు? ఈ 180 degrees ఎంత వచ్చింది మనకు అప్పుడు? 180 degrees ఈక్వల్ 1 + 1 + 1 + 0.14 అంటే ఏమొచ్చింది? 3.14 సో ఆన్ వాల్యూ వచ్చింది. అప్పుడు 180 degrees వాల్యూ ఎంత మనకి? పై అనే కదా మనం తీసుకుంది, అందుకే పై వాల్యూ 3.14 సో ఆన్ సంథింగ్. ఆ 3.14 దగ్గర ఉన్న ఫ్రాక్షన్ ఏది ఉంది అంటే మనకు వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 22/7. అందుకని ఇలా తీసుకుంటాం, అది రీజన్. ఓకేనా? పై ఈక్వల్ 22/7 అందుకు తీసుకుంటాం. ఇలా అర్థమైందా? ఇది రేడియన్స్తో ఎలా తీసుకున్నాము? 180 ఎన్ని రేడియన్స్తో వస్తుంది? రేడియస్ ఈక్వల్తో తీసుకుంటున్నాం అనమాట. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏది తీసుకున్న మెజర్మెంట్ చేస్తే మీరు ఇంకా క్యాలిక్యులేషన్ మనకు అర్థం కాదు. అది మీరు చేసే కొద్దీ మీకు వాల్యూ వస్తానే ఉంటుంది. ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటి మీనింగ్? ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్, కంటిన్యూ అవుతానే ఉంటుంది ఆ వాల్యూ. అందుకే మీకు ఆ వాల్యూ ఇలా వస్తూ ఉంటుంది. అంటే పై వాల్యూ ఏం తీసుకుంటాం? అప్రాక్సిమేట్లీ 3.14 అలా తీసేసుకొని అప్పుడు 22/7 తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? రైట్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకే కదా? రైట్. మనకి సర్క్యులర్ సిస్టమ్. ఇప్పుడు మనకి పై ఈక్వల్ 180 అయితే 1 డిగ్రీ ఎంతమ్మా? 1 డిగ్రీ ఎంత మనకి? 5/180 అని తీసుకుంటాం. రేడియన్స్లో మనకి సి తీసుకొని ఇది చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా జస్ట్ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఓకే, ఇప్పుడు 1 డిగ్రీ 180 అయితే మీకు ఈ వాల్యూస్ తెలుసుగా. 120 degrees ఈక్వల్ టు ఏం రాస్తాం? 120 ఎంత రేడియన్స్లో? 120 ఎంత? 5/180 × 120 ఏమొస్తుంది మనకి? 2π/3. తెలుసుగా ఈ వాల్యూస్. రాసేస్తారా? తొందర రాసేసేయండి మీరే. 120, 135, నెక్స్ట్ 150, 180, 210, 225, 240, 270, 300, 315, 330, 360, ఇక్కడ 30, 60, 45, 60, 90 ఈ వాల్యూస్ అన్ని కనుక్కోండి. మీకు ఈ వాల్యూస్ తెలుసు ఎలా కనుక్కోవడము. తర్వాత చేసేస్తారు, వాల్యూస్ కనుక్కుంటారు తర్వాత, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ తర్వాత కనుక్కోండి అమ్మా, ఇది అయిపోయింది. ఓకేనా? బట్ పై ఈక్వల్ 180 ఎందుకు వచ్చింది అర్థమైందా? అది నాకు మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ రేడియన్స్ ఎందుకు తీసుకుంటాం, దీని మీద ఎందుకు తీసుకుంటున్నామో చూద్దాం. ఇప్పుడు ఒక లైన్ మీద నేను ఎందుకు ఓన్లీ ఇలా తీసుకుంటున్నానో చూద్దాం. పై వాల్యూ ఏమని చెప్పి ఇరేషనల్ నెంబర్ అని చెప్పానా? ఇరేషనల్ నెంబర్ అంటే రియల్ నెంబర్ అయిద్దా లేదా? ఇరేషనల్ నెంబర్ అంటే రియల్ నెంబరే కదా. అప్పుడు నాకు ఖచ్చితంగా ఈ రియల్ నెంబర్ ఈ రియల్ లైన్ మీద ఉంటుందా ఉండదా? డిగ్రీస్ ఉండవు. ఏ ఉంటాయి దీని మీద? రియల్ నెంబర్స్ ఉంటాయి. ఇది రియల్ నెంబర్ లైన్ కదా. మనం తీసుకునే సిస్టమ్ ఏంటి? మనకి రియల్ నెంబర్ లైన్ కదా. రియల్ నెంబర్ లైన్ అంటే ఏంటి? -∞ to ∞. సో మనకు వచ్చే వాల్యూ పై వాల్యూ ఎంత అని చెప్పా? 3.14 సంథింగ్. ఇరేషనల్ నెంబర్ ఉంటాయి కదా లైన్ మీద. π/2 అంటే ఎంత? π/2 = 1.57. అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుందిగా 1.57. అంటే ఇది ఏం రాయొచ్చు మనం? π/2. ఇది ఎంత ఉంటుంది? ఇది 1.57. ఇది ఎంత అమ్మా మనకు వచ్చేసరికి 3.14 సో ఆన్. అంటే ఇది ఎంత? పై. అలాగా ఈ నెంబర్స్ దీని మీద ఉన్నాయా లేవా? ఆ నెంబర్స్ ఈక్వలెంట్ ఇవేగా. డిగ్రీస్ రాయలేము మనం. ఏం రాయగలం? రియల్ నెంబర్ రాయగలం. ఎందుకని? రియల్ నెంబర్ లైన్. రియల్ నెంబర్ లైన్ మీద ఏం రాయాలి? రియల్ నెంబర్స్ రాయాలి. రియల్ నెంబర్స్కి యూనిట్స్ ఉంటాయా? ఉండవు.
అందుకే మనం ఏం తీసుకుంటున్నాం, ఈ రియల్ నెంబర్సే కదా, అందుకే మనం రేడియన్స్ తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు ఆ విధంగా. బట్ మన క్లారిటీ కోసం అంటే ఇప్పుడు ఈ రియల్ నెంబర్ లైన్స్ మీద మనకు వచ్చేవేంటి, రేడియన్స్ తీసుకుంటాం, అంటే సర్క్యులర్ సిస్టమ్ తీసుకోవాలి, అది దాని అర్థం. అందుకే మీకు సైన్ థీటా డొమైన్ ఎంత ఉంటుంది, థీటా బిలాంగ్స్ టు ఆర్, థీటా బిలాంగ్స్ టు ఆరే కదా, థీటా బిలాంగ్స్ టు ఆర్ మీద ఏం రాస్తాం, ఇలాగే కదా రాసుకుంటూ వచ్చేది మన క్లారిటీ కోసం. రైట్, 1 ఎక్కువ 1 డిగ్రీ ఎక్కువ, 1 ఎక్కువ 1 డిగ్రీ ఎక్కువ చేయండి. ఇప్పుడే మీ కళ్ళ ముందు ఉన్నాయిగా, రేడియన్స్ ఉన్నాయి. 1 అంటే మీనింగ్ 1 రేడియన్ అన్నమ్మా, రియల్ నెంబర్ అని చెప్పా కదా, రియల్ నెంబర్ చెప్పానంటే 1 రేడియన్ లాగా, 1 డిగ్రీ ఎక్కువ 1 రేడియన్ ఎక్కువ. వన్ రేడియన్ ఎక్కువ, రైట్. ఎందుకని 1 డిగ్రీ 1 రేడియన్ అంటే పై ఈక్వల్ ఎంత మనకి 180 డిగ్రీస్, 1 రేడియనే కదా కావాల్సింది. 180 బై ఎంత వస్తుంది 3.14 అంటే 57.29 సంథింగ్ వస్తుంది. అంటే ఇది డిగ్రీస్ కదమ్మా ఇది. అంటే ఇప్పుడు 1 రేడియన్ ఎంత తీసుకోవచ్చు నేను, ఇది 1 డిగ్రీ 1, ఇదంతా 57 డిగ్రీస్ 29, ఏది ఎక్కువ ఉన్నది డిగ్రీస్లో మనం కంపారిజన్ చేసుకోవడానికి, ఇదేగా. రైట్, ఓకే. సైన్ 1 ఎక్కువ సైన్ 1 ఎక్కువ, సైన్ అప్లై చేసా, ఏది ఎక్కువ, సైన్ 57 అనే కదా, సైన్ 57 డిగ్రీస్ ఎక్కువ, సైన్ 1 డిగ్రీ ఎక్కువ, సైన్ 57, కరెక్టేనా. రైట్, కాస్ 1 ఎక్కువ, కాస్ 1 డిగ్రీ ఎక్కువ, కాస్ 1 ఎక్కువ, 1 డిగ్రీ ఎక్కువ, అవునా. అంటే ఇన్ఈక్వాలిటీ ఇప్పుడు ఏమైంది నీకు చూడండి, ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్, సైన్ ఫంక్షన్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్ ఫంక్షన్ -π/2 π/2 ఇంటర్వెల్ బట్టి చెప్పాలి, ఇంక్రీజింగ్. కాస్ ఎక్స్ 0 to π మనకేమవుతుంది, డిక్రీజింగ్కి వచ్చేస్తుంది, అవునా. సో ఇప్పుడు మనం ఇంటర్వెల్ని బట్టి చెప్పాలమ్మా, పై వరకు తీసుకోవట్లే, మనం 0 to π/2 నుంచి π తర్వాత 3π/2 అలా తీసుకొని చేస్తాం, మీకు ఐడియా ఉందిగా చెప్తున్నాం. ఇప్పుడు సైన్ 1 డిగ్రీ ఎక్కువ ఇది ఎక్కువ అంటే లెస్ దెన్ ఇలా వేస్తాం. సైన్ ఫంక్షన్ అప్లై చేసాం అనుకోండి, సైన్ ఆఫ్ 1 డిగ్రీ సైన్ ఆఫ్ 1, సైన్ ఆఫ్ 1, సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్, కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుద్దా చేంజ్ అవుదా, నో చేంజ్, అందుకని ఇలా రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ కాస్ అప్లై చేయండి దీనికి, ఇదైతే నాకు తెలిసిపోయింది. కాస్ అప్లై చేస్తే కాస్ 1 డిగ్రీ కాస్ 1, కాస్ అనేది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా, డిక్రీజింగ్ వస్తున్నప్పుడు ఇన్ఈక్వాలిటీస్ ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి, అప్పుడు ఇదేమవ్వాలి లెస్ దెన్ గ్రేటర్. అర్థమైందా ఈ కాన్సెప్ట్. రైట్, ఇది మన గ్రాఫ్స్ నుంచి వచ్చేస్తే మీకు ఐడియా ఉంది ఇది. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఇక అలైడ్ యాంగిల్స్కి వచ్చేద్దాం. అలైడ్ యాంగిల్స్ పెట్టేయండి హెడింగ్. అక్కడ మనం జస్ట్ ఏం తెలుసుకున్నాం, π = 180 ఎందుకు అలా నేర్చేసుకున్నాం, అయిపోయింది. ఇక దాని మీద మనకి ఎక్కువ ఏం రావు కాన్సెప్ట్స్, వదిలేసేయండి. నెక్స్ట్ అలైడ్ యాంగిల్స్. అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి, చెప్పండి అమ్మా. అలైడ్ యాంగిల్స్ డెఫినేషన్ ఏంటి, 90 + θ 90 - θ 180 + θ 180 - θ 270 + θ 270 - θ, వీటన్నిటిని ఏమంటాం, అలైడ్ యాంగిల్స్ అంటామా. ఎందుకు వీటిని అలైడ్ యాంగిల్స్ అంటున్నాం, ఎందుకు రెఫరెన్స్ 90తో తీసేసుకుంటున్నా నేను, చూడండి 90 మల్టిపుల్స్ అవన్నీ, 90 × 2 90 × 3 90 × 4 90 × 5, అవునా. 90 మల్టిపుల్స్తో తీసుకుంటుంటే అలైడ్ యాంగిల్స్ కాన్సెప్ట్ 90తోనే రిలేట్ అయ్యి ఉంది అని అర్థం అవుతుంది నాకు. అందుకే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 వస్తే ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఏమవుతాయి అని చెప్పా, చేంజ్. ఒకవేళ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 వస్తే, అందుకే విత్ 90తో మాట్లాడుతున్నాను, ఏది మాట్లాడినా అంటే దానికి 90తో రిలేషన్ ఉందనే కదా. అప్పుడు నేనేం రాస్తాను చూడండి, డెఫినేషన్ రాసుకోండి. ద సమ్ ఆర్ డిఫరెన్స్ of two angles are equal to integral multiple of integral multiples of
90 రైట్ యాంగిల్ 90 అనట్లేదు రైట్ యాంగిల్ అంటున్నాం రైట్ యాంగిల్ ఇఫ్ అని రాసుకోండి ముందు ఇఫ్ దెన్ 2 angles are called allied angles. ఈ డెఫినేషన్ నుంచి స్టార్ట్ అయింది అలైడ్ యాంగిల్స్ మొత్తం. ఇందాక మనకు రేడియన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కాన్సెప్ట్ అక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయింది. సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 angles అంటున్నా కదా, ఆ 2 angles నేను తీసుకుంటున్నా అంటే టీటాను ఫై తీసుకుంటున్నాను. టీటా ఒక యాంగిల్ అనుకుందాం, పై ఒక యాంగిల్ అనుకుందాం. అప్పుడు నాకేమవుతుందో చూడమ్మా, పై ప్లస్ ఆర్ మైనస్ టీటా ఈక్వల్ టు ఎంత అంటున్నాడు, ఎన్ ఇంటూ రైట్ యాంగిల్ అంటే ఏం తీసుకోవచ్చు, డిగ్రీస్లో రైట్ యాంగిల్ అంటే ఎంత 90. అదే రేడియన్ సిస్టమ్ సర్క్యులర్ సిస్టంలో అయితే ఎంత π/2. అందుకే మనం 90 తీసుకుందాం, మనకి ఫెమిలియర్ సిస్టమ్ కాబట్టి 90 తీసుకుందాం. తర్వాత మనం దేనిలో మార్చేద్దాం, రేడియన్స్లో మార్చేసుకుందాం. ఇలా రాయొచ్చు ఆర్ ఇంకెలా రాయొచ్చు n ఇంటూ π/2 ఇలా కూడా రాయొచ్చు. రైట్ యాంగిల్ అన్న అందుకే నేను 90 degrees అని రాయలా. రైట్ యాంగిల్ని మనం ఏ యూనిట్స్తో మెజర్ చేయొచ్చు అనేది బేస్డ్ ఆన్ ద మనం తీసుకునేదాన్ని బట్టి. మీకు డిగ్రీస్లో కావాలంటే 90 రాస్తాం, రేడియన్స్లో కావాలంటే దేనిలో రాస్తాం π/2లో రాస్తాం. ఇప్పుడు పై వాల్యూ ఏమవుతుంది, టీటా సైడ్కి వెళ్తే ఏమవుతుంది n ఇంటూ, ఇక్కడ n అంటే ఏంటమ్మా, n బిలాంగ్స్ టు ఏమన్నాడు చెప్పండి ఇక్కడ ఇంటిగ్రల్ అన్నాడు. ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అనేనా, అప్పుడు n బిలాంగ్స్ టు ఏమై ఉండాలి జెడ్. పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. రైట్, n ఇంటూ 90 degrees ప్లస్ టీటా సైడ్ వెళ్తే మైనస్ టీటా సైడ్కి వెళ్తే ప్లస్ టీటా. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, ప్లస్ ఆర్ మైనస్ టీటా. వీటిని మనం అలైడ్ యాంగిల్స్ అంటాం, నోట్ చేసుకోండి. అందుకే 90 ప్లస్ టీటా అలా వస్తాయి. నెక్స్ట్ చూద్దాం. నేను ఇంత చెప్పేసి ఆపేస్తాను. రేపు మనం విత్ రీజన్తో నేర్చేసుకున్నాం మనం అసలు ఎందుకు చేంజ్ అవుతాయి, సైన్స్ ఎందుకు వస్తాయి, అవి డైరెక్ట్ చెప్పేస్తా. ఇక మీకు స్కూల్ అంటే లైక్ ఫస్ట్ టైం చెప్పినట్టు చెప్పను, బట్ డైరెక్ట్గా అర్థమైపోతాయి. అవి జస్ట్ ఒక 15-20 minutesలో మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైపోతే దాని మీద క్వశ్చన్లు చేశాను. ఇప్పుడు చెప్పండి నాకు, n = 0 అయితే పై ఏమై ఉండాలి, n = 0 అయితే పై ఏమై ఉండాలి, పై వాల్యూ ఎంత, ప్లస్ ఆర్ మైనస్ టీటానేనా. రైట్, n = 1 అయితే పై ఈక్వల్ 2 వాల్యూస్ వస్తాయి. ఒక వాల్యూ ఏమొస్తుంది 90 ప్లస్ టీటా, ఇంకో వాల్యూ ఏమొస్తుంది 90 మైనస్ టీటా. రైట్, n = 2 అవుతాయి, పై ఈక్వల్ టు ఒకటి ఏమొస్తుంది 180 ప్లస్ టీటా, ఇంకోటి ఏమొస్తుంది 180 మైనస్ టీటా. ఇప్పుడు అర్థమైంది ఎందుకు వస్తుంది, అలాగా ఆ కాన్సెప్ట్ నుంచి వస్తుంది, ఆ డెఫినేషన్ నుంచి. నెక్స్ట్ n = 3 అయితే పై వాల్యూ ఎంత 270 ప్లస్ టీటా. నెక్స్ట్ ఇది ఏమవ్వాలి 270 మైనస్ టీటా. n = 4 వరకే తీసుకుంటున్నానమ్మా. రీజన్ ఏంటి, n = 4 వరకే తీసుకోవడానికి రీజన్ ఏంటి, 360 కంప్లీట్ రొటేషన్ అయిపోయింది కదా, 360 ప్లస్ టీటా 360 మైనస్ టీటా. మీరు n = 5 తీసుకోవచ్చు, n = 6 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. అప్పుడు అలైడ్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ఫినిట్. n బిలాంగ్స్ టు జెడ్ అన్నానంటే ఇన్ఫినిట్ అనే కదా. రైట్, ఏవి అలైడ్ యాంగిల్స్ చెప్పండి నాకు, 60, 70 అలైడ్ యాంగిల్స్ ఏనా, ఎస్ ఆర్ నో. డెఫినేషన్ ఏం చెప్పా చూడండి, డెఫినేషన్ ఏం చెప్పా, సమ్ ఆర్ డిఫరెన్స్ ఏం రావాలి, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 రావాలి. సమ్ చేస్తే ఎంత వస్తుంది, 60 + 70 130. 130 అనేది 90 మల్టిపుల్ కాదు కదా, తీసే. సరే, సమ్లో రాలా, డిఫరెన్స్లో వచ్చిద్దేమో చూద్దాం. 70 మైనస్ 60 ఎంత వచ్చింది 10 రాలేదుగా. అప్పుడు ఇది అలైడ్ యాంగిల్స్ ఎలా అవుతాయి, అవ్వవుగా, అదే కదా. రైట్, సెకండ్ అది చేద్దాం. రైట్, 60, 150 degrees యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది 60 + 150 ఎంతమ్మా 210ఏగా, 210. 90 మల్టిపులా కాదు, తీసేయి. 60 150 రాద్దాం, మైనస్లు ఎందుకులే కానీ 150 మైనస్ 60 రాద్దాం, ఎంత 90. 90 మల్టిప్లేగా అవుద్ది, అది రీజన్. అలా చూడాలి, ఓకేనా. అంటే మీకు డైరెక్ట్గా ఇలా రావడం వల్ల మీకు ఆ డిఫరెన్స్ తెలియదు, కానీ ఇప్పుడు తెలిసిన డిఫరెన్స్ ఏంటో ఇలా చూసుకోవాలి. రైట్.